మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక కరాటే మాత్రమే కాదు సార్. మార్షల్ ఆర్ట్స్లో అనేక విద్యలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 100 వరకు ఉంటాయి. కరాటే, టైకోండో, జూడో, జుజిస్తు అండ్ ఎంఎంఏ ఫైటింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ఇలాంటివన్నీ కలిపి మార్షల్ ఆర్ట్స్లో బాగా. ఇందులో మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ అంటే ఒక్కొక్క కరాటేకి ఒక స్టైల్, టైకోండోకి ఒక స్టైల్, ఇట్లా అనేక స్టైల్స్ ఉంటాయి. ఇవి చేయడం వల్ల ఏంటంటే ఇవి అన్నీ ఏంటంటే యుద్ధ కళలు. మెయిన్ ఏంటంటే ఇవి చేయడం వల్ల శరీరంలో అనేక ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చాలా చేయడం వల్ల బాడీ అనేది ఒక రూపం వస్తుంది. అంటే ఒక చురుకుదనం, ఫిట్నెస్, యాక్టివ్ ఉండడం, స్ట్రెంగ్త్, స్టెమినా ఇవన్నీ కలుస్తాయి. సో అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ స్టార్ట్ చేశాను. మార్షల్ ఆర్ట్స్లో ఫిట్నెస్ కంపల్సరీ ఉంటుంది. ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మార్షల్ ఆర్ట్స్ సాధ్యమవుతుంది. ఈ మార్షల్ ఆర్ట్స్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు నేర్చుకునే ఆటను బట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్గా మనం వచ్చేసి కరాటే మీద అందరికీ నోటెడ్ పేరు కరాటే. సో కరాటేతో మొదలు పెట్టాము. టైకోండో, జూడో, జుజిస్తు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క స్పోర్ట్స్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు మీకు మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పాలంటే ఈ సందర్భంగా ఇప్పుడు కరాటే తీసుకోండి. కరాటే వచ్చేసి అది జపాన్ బేస్డ్, జపాన్ ఆర్డినేటెడ్. జపాన్కి అక్కడ కరాటేలో ఏంటంటే పంచెస్ అండ్ కిక్స్ ఉంటాయి. వచ్చేసి టైకోండో వచ్చేసి కొరియా బేస్డ్. టైకోండో మెయిన్గా ఏంటంటే హై కిక్స్ అండ్ స్పీడ్ కిక్స్, చాలా స్పీడ్గా ఉంటుంది కిక్స్ చేయడం. కిక్స్ బేస్డ్ అన్ని స్ట్రైక్స్ మొత్తం కిక్స్తో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే స్పీడ్ కిక్, టైకోండోలో స్పీడ్ కిక్స్ ఉంటాయి, హై కిక్స్ ఉంటాయి అండ్ మొత్తం కిక్ బేస్డ్. దీని తర్వాత వచ్చేసి మనకు జూడో ఉంది. జూడో మీన్స్ ఈ ఫైటింగ్స్ ఏమి ఉండదు, మొత్తం ఓన్లీ గ్రౌండ్ గేమ్, త్రోస్ అండ్ గ్రౌండ్ మీద ఆడే గేమ్ జూడో. ఇక మనకు జుజిస్తు ఉన్నది. జుజిస్తు వచ్చేసి దీనిలో కరాటే చేయొచ్చు, ఫైటింగ్స్ ఉంటుంది అండ్ కిక్స్, పంచెస్ అండ్ గ్రాపింగ్. జూడోలానే గ్రాపింగ్ ఉంటుంది. ఆ గ్రాపింగ్ అంటే మొత్తం మనం అవతల వాళ్ళని కింద గ్రౌండ్ తీసుకెళ్ళి గ్రౌండ్ మీద లాక్స్ అండ్ హోల్డ్స్, ఇది జూడో. ఈ ఎంఎంఏ వచ్చేసి ఎట్లా అంటే ఇవన్నీ కలిపి, చెప్పినవన్నీ కలిపి చేసేది ఎంఎంఏ. దీనిలో గ్రాపింగ్స్ ఉంటాయి, కిక్స్ ఉంటాయి, పంచెస్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి, స్ట్రైక్స్ ఉంటాయి ఎంఎంఏ. సో నేను ఎంఎంఏ కూడా చేశాను.